హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ స్వీమని ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు అని అనుకున్నారా? ఇక్కడ నుంచి చిక్బళాపూర్ 30 కిలోమీటర్ అయితే ముదుగానుకుంట గంగమ్మ దేవస్థానము ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంది. అయితే గుడి లేదు, ఒక గోపురము లేదు. అమ్మవారు పాదాలు ప్లస్ అక్కడ విగ్రహాన్ని పెట్టి ఎంతమంది భక్తాదులు వస్తూ ఉన్నారో. సో అక్కడ స్పెషాలిటీ ఏమో మీకు కూడా చూపిస్తా చూడండి. సో దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, సో ఎంతమంది ఉన్నారు చూడండి. చాలా దూరం దూరం నుంచి వచ్చినారనమాట. బెంగళూరు, మన హిందూపూరు, కదిరి, పావుగడ, సో ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చినారు ఇక్కడ భక్తాదులు. సో 6 గంటల సమయం నుంచి తెల్లవారుజామున సాయంత్రం 5 గంటల వరకు మనం మాత్రమే ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుక్కో. బోర్డు అయితే ఇదేనండి. ఇక్కడ హైవే నుంచి లెఫ్ట్ తిరగగానే బోర్డు అయితే ఇదే, కానీ బోర్డు కింద నుంచే పోవాలి. ఇక్కడ హైవే కూడా దొరుకుతుంది. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. చిక్బళాపూర్ హైవే నుంచి లెఫ్ట్ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు కింద నుంచి ఒకటే రోడ్ స్ట్రైట్. అమ్మా గంగమ్మ తల్లి, ఎక్కడున్నావమ్మా? ఎండలతో ఊరంతా మండిపోతుందమ్మా. ఉన్నవాడు ఏసీలో ఉన్నాడు, లేనివాడు స్పైసీగా ఉడికిపోతున్నాడమ్మా. అమ్మ వర్షాన్ని కురిపించి ఊరునంతా చల్లగా చేయమ్మా. నా తల్లి, బంగారు తల్లి, గంగమ్మ తల్లి. చూడండి, అమ్మవారి చీరలు, టెంకాయ, పసుపు, కుంకుమ, అలాగే మిక్చరు, బూందీ, ఇంటికి ఏమైనా వస్తువులు కావాలన్నా, అమ్మవారు ఏమైనా వస్తువులు కావాలన్నా. సో ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఎన్ని అంగళ్ళు ఉన్నాయో. సోమవారం మాత్రమే అయితే ప్రతి సోమవారం కూడా వారానికి ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి బావి కనిపిస్తుందా. సో ఈ బావిలో స్నానం అనేది చేయాలి అనమాట. ఈ బావిలో స్నానం చేసిన తర్వాతే అక్కడ పూజకి పోవాలన్నమాట. సో మగవాళ్ళు అనేది పూజ అనేది చేయకూడదు. సో లేడీసే చేస్తారు. ఈ నీళ్ళలో మునిగిన తర్వాత వాళ్ళకి ఏమున్నా చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది పూజ చేస్తూ ఉన్నారు. సో ఎంతమంది తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎన్ని పూజలు చేశారో పిల్లల కోసము, అలాగే ఇంటి కోసము, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఒకవేళ సంతానం లేదన్నా, కోర్టు విషయాలు, స్టేషన్ విషయాలు, అన్నదమ్ములు, ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ పరంగా బయట. చూడండి ఇక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నారు అందరూ. అలాగే ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లు ఇక్కడ పెద్దగా విగ్రహం అయితే లేదు. ఒక అమ్మవారి పాదాలు, అలాగే గంగమ్మ విగ్రహం అనేది ఉంది చూడండి.